కుటాగుళ్లకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు హరి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి వివరణగా మేము కూడా ఈరోజు కుటాగులకు సంబంధించినటువంటి పెద్దలు మేము అందరం కలుసుకొని ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. ముఖ్యంగా హరికి 4-5 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ ఏమంటే, హరి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావని చెప్పి మళ్ళా నువ్వు పెట్టినావని చెప్పి మేము పెడతాన్నామని నువ్వు అనుకోవద్దు. హరి అనుకోవద్దు. నువ్వు ఏదైతే ప్రెస్ మీట్లో విషయాలు చెప్పినావో అవన్నీ అవాస్తవాలు అని చెప్తూ దానికి సంబంధించినటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలనే కేవలం ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మంచిది. నిన్న ఏమంటే అది మాట్లాడినావు హరి, నువ్వు మాట్లాడు. ప్రతిదీ రికార్డ్ అవుతుంటుంది. ఇప్పుడు మామూలుగా పాతకాలం వేరు, ఈ కాలం వేరు. ఇప్పుడు A1 అనే మెమొరీ, A1 అనేది టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి మాట, మనిషి యొక్క మాట, ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రతి ఒక్కటి అన్ని మెమొరీలో గుర్తుకుంటాయి. అన్నీ ఫీడ్ చేస్తుంటారు మెమొరీ అంతా. ఇబ్బంది ఏం లే. ప్రజాస్వామ్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడేదంతా ఏకవచనంతో మాట్లాడుతున్నావు, పరిధులు దాటి మాట్లాడుతుంటావు. మాట్లాడు. నీకు మాట్లాడమని చెప్తా అంటారు, మాట్లాడుతుంటావు. అన్నీ మాట్లాడు. మంచిదే. ఫస్ట్ నిన్న 4-5 పాయింట్లు చెప్పినావు. ఫస్ట్ పాయింట్ల గురించి చెప్పి మళ్ళీ 2-3 విషయాలు చెప్తా. ఫస్ట్ ఏం చెప్పినావు, బైపాస్ రోడ్లో 68 పట్టాలు ఎవరికో చేయించినావని చెప్పినావు కదయ్యా బాబు హరి. సరే, ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? మీ కుటుంబ ప్రభుత్వం ఉంది కదా. మంచిది. ఫస్ట్ నీకు చేతనైతే నీకు దమ్ము ధైర్యం మాట్లాడేసేది కాదు, చేతల్లో చూపించు. ఏవైతే నువ్వు నిన్న విమర్శించినావో బైపాస్ రోడ్లో పట్టాలు చేసుకున్నారని, వెంటనే తీపా లిస్ట్ ఎవరున్నారు, ఏం కథ, దాని గురించి, దానికి సంబంధించినటువంటి పట్టాలుది, దానికి సంబంధించినటువంటి వెనక ఎవరెవరు పాత్ర ఉంది, ఏమేమనేది మేము కూడా వస్తాం నీతో పాటు. దాంట్లో 68 మందిలో ఎవరెవరు ఉన్నాననేది మాకు కూడా తెలియాలి కదప్పా హరి. చూస్తాం 68 మంది ఎవరు అనేది కూడా మేము కూడా చూస్తాంపా. ఓకే, అదొకటి అయిపోయింది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమంటే, మన టెలిఫోన్ ఆఫీస్ ముందర నేరేడు చెట్లలో ఉంది దగ్గరలో తెలుస్తాం అంతా అంటున్నావు కదయా. రాసుకో, గుర్తుపెట్టుకో. ఈ పొద్దు సోమవారం నీకేమైనా పని ఉందేమో, రేపు పొద్దున్నే పోదాం రా, మీ సేవలకు పోదాం, చలానా కడదాం. నేనే కడతా. అధికారంలో నువ్వే ఉండవు. కదిరి సర్వేర్లు కూడా వద్దు, డిస్ట్రిక్ట్ సర్వేర్కి చలానా కడదాం, డిస్ట్రిక్ట్ సర్వేర్లను పిలిపిద్దాం, కొలత వేద్దాం. అప్పుడు నీది ఏముందో, నువ్వు ఏదైతే చేసినావో విమర్శ ఆడ నిరూపించు. నువ్వు నోరు ఉంది కదా అని ఏంటంటే అది మాట్లాడుతున్నావుయా. అరే మాట్లాడు. ప్రతిదీ మాట్లాడుపా. మాట్లాడుతూ ఉండాలి, మాట్లాడు. అది అయిపోయిందా? పెద్దయ్యప్ప రమేష్ రెడ్డి గారి గురించి ఏందేందో చెప్పినావు. CD 100 అది ఇది అని చెప్పి, సరే ఆ కాలానికి ఏమున్నాయో, వేరే వాళ్ళకి ఏమున్నాయో, నీ కెపాసిటీ ఏందో కుటావుల్లో అందరికీ తెలుసురా. అది గుర్తుపెట్టుకో. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఏమన్నా విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నామా, తెలియక మాట్లాడుతున్నామా, వాస్తవం ఏంది అవాస్తవం ఏమనేది తెలుసుకొని మాట్లాడు. ఏంటంటే అది మాట్లాడేస్తే మెప్పు పొందుదాం అనుకుంటున్నావేమో. మెప్పు ఉండదు, ఏంది ఉండదు, అన్నీ గుర్తుకుంటాయి. నువ్వు మాట్లాడిండే ప్రతి మాట గుర్తుకుంటుంది, ప్రతి విషయం గుర్తుకుంటుంది. మంచిది. రమేష్ రెడ్డి గారి 100 కోట్లు ఏం రేటు అని చెప్పినావు.
ఇన్కమ్ ట్యాక్స్ అంటే నీకు తెలుసునా? ఏమన్నా నీకు తెలియదులే. నువ్వే చెప్పినావు కదా 10వ తేదీ ఫెయిల్ అయిపోయినానని నిన్న ప్రెస్ మీట్లో. నీకు తెలియదు కాబట్టి 2024లో 1,36,18,558 రూపాయలు కేవీ రమేష్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినారా? ఒకసారి పోయి సైట్ ఓపెన్ చేసుకొని చూసుకో. నీకు సైట్ ఇస్తాము, అన్నీ ఇస్తాము, మాకు అడిగితే వచ్చే. ఇది వీళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ. గవర్నమెంట్కే 1,30,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినారనేది వీళ్ళకి అధికారికంగా ఉన్నటువంటి కెపాసిటీ. చూడు నాన్న, నీకు కూడా ఇస్తావు పేపరు ఇన్కమ్ ట్యాక్స్. నీకు నేను ఈల్సిన అవసరం లేదేమో, నువ్వు పోయి ఏడన్నా నెట్ సెంటర్లో పోయి చూసుకుంటే ప్రతిదీ తెలుస్తుంది. ఫ్యాక్టరీ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, 100 నుంచి 140, 100 నుంచి 120, 150 మంది అక్కడ పని చేస్తారు. అసలు ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు మొన్ననే చెప్పినామా? నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరంలే, నీకు చెప్పాల్సిన అవసరంలే. జనాలకు నువ్వు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవం అని చెప్పి వాస్తవాలు తెలియపరచాలని చెప్తాన్నాం అంతే. సరే, ఇక ముఖ్యంగా ఒక పాయింట్ చెప్తాను నీకు. కేవీ గోవిందరెడ్డి గారు అని చెప్పి నేను ఒక పదం ఎత్తినావు. అసలు ఆ మాట మాట్లాడడానికి అర్హుని కాదు నువ్వు. ఫస్ట్ పాయింట్ కేవీ గోవిందరెడ్డి గారి చరిత్ర గురించి నీకు తెలియాలంటే నువ్వు పుట్టినలే, నేను పుట్టినలే. అప్పటికే మా నాన్నగారు మా తాతగారులో ఉంటారు, వాళ్ళకి అడుగు చరిత్ర గురించి, వాళ్ళ గురించి చెప్తారు. నీకు బాగా గుర్తుందో లేదేమో కానీ నేను పొద్దున్నే వేరే పని మీద ఇప్పటికీ ఇప్పటికి కూడా మన రామ్మూర్తి స్వామి గారు బతికే ఉన్నారు. రామ్మూర్తి స్వామి గారి దగ్గర రామ్మూర్తి స్వామి గారు వాళ్ళ చరిత్ర గురించి చెప్తారు. నీకు గుర్తుందో లేదో, అదే నీకు చెప్తే కదా నువ్వు పుట్టిండే అప్పటికనే. 1972లో గంజి కరువు అని వచ్చింది. నీకు తెలుదులే, మీ తాతగారులకో ఎవరికన్నా అడుగు, నువ్వు అడిగే మళ్ళీ మాట్లాడు. నీకు వాళ్ళు చెప్పకపోతే రామ్మూర్తి స్వామి బతికే ఉన్నాడు, రామ్మూర్తి స్వామి ఇంట్లోనే ఉన్నాడు, పోయి అడిగిరా. 1972లో గంజి కరువులో ప్రభుత్వ అధికారులు వచ్చి కుటాగులకు వచ్చి మేము కరువు వస్తుంది, మేము ఏమేమి చేయాలా మీకు ఏర్పాట్లు అని చెప్తే మీరు ఏమీ చేయొద్దండి, మా ఊరి ప్రజలకు నేను గంజి పోస్తానని చెప్పి ఆ పొద్దు 1972లో ప్రభుత్వ అధికారులను వెనక్కి పంపించిన చరిత్ర కేవీ గోవిందరెడ్డి గారి చరిత్రయా? ఆ కాలంలోనే గంజి పోసిన చరిత్ర వాళ్ళది. అసలు నువ్వు మాట్లాడుతా ఉండేది మాటలు ఏంది? అసలు సంబంధమే లేదు, అది ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకోటి, ఇప్పటికీ స్టిల్ మా ఇంటికి బ్యాక్ సైడు బెస్తా బజార్ అని ఉంది, కనుక్కో నువ్వు. బెస్తా బజార్లో ఆ కాలంలో అగ్ని ప్రమాదంతో ఇండ్లన్నీ కాలిపోతే అప్పటికప్పుడు మా తాతగారు గోవిందరెడ్డి తాతగారు అప్పటికప్పుడు జనాలను ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టించి కొండకు పంపించి కుసాలన్నీ కొట్టించి కొటాలు వేయించినారు. ఇప్పుడు కూడా 2-3 కొటాలు ఉన్నాయి, చూపిస్తా. ఆ కొటాలు ఆ ముసలోళ్ళే చెప్తారు నీకు. అసలుగా నువ్వు ప్రెస్ మీట్ దాని గురించి చెప్పినావని మా రమేష్ రెడ్డి గారి చరిత్ర కానీ గోవిందరెడ్డి గారి చరిత్ర కానీ చెప్పాల్సిన అవసరం మాకు లేదయ్యా. ఏంది చెప్పుకునేది? నువ్వు చెప్పినావని మేమేంది చెప్పుకునేదయ్యా? కానీ మాకు ప్రజలకు తెలియాలని చెప్పి తెలియపరచాలని చెప్తున్నాం. బాగా గుర్తుపెట్టుకో, ప్రతి మాట ఉన్నాయి. ఇప్పుడు స్కాములు జరిగినాయి, స్కాములు జరుగుతున్నాయి. 2024లో స్కాములతో సంపాదించినారు. ఏమేమి స్కాములు జరిగినాయని చెప్తాండావు. మంచిది పా. 2024 జూన్ 10వ తేదీ, జూన్ 12వ తేదీ నువ్వు అనుకోవచ్చు, గమ్మనున్నాంలేని అనుకోవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతానికే అనుకో మేము గమ్మనే ఉన్నాము. దేవుడు మాకు కూడా అవకాశం ఇకపోడు. మేము కూడా ఇప్పుడు చెప్తే కదా, పిల్లి గమ్మన వంకొని పాలు తాగుతూ ఉంటుంది అనుకుంటాడావేమోప్ప. బాగా జాగ్రత్తగా పెట్టుకో, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. ఏంటంటే అది మాట్లాడదు, ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అసలు ఏం అర్హత నీది? అసలు 1997లో నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరికి ట్రాక్టర్ పనికి పోయినావా? నువ్వు బట్టువాడాలు ఇవ్వలేదా వాళ్ళు?
అదే గంగులప్పతో మాట్లాడిస్తారా? నువ్వు గంగులప్ప అంటివి కదా, అదే గంగులప్ప లేడు, ఇప్పుడు పిలుచుకొని వచ్చింది నువ్వు గంగులప్ప లేడు ఊర్లో. అదే గంగులప్పతోనే నీకు చెప్పిద్దాం అనుకోండి, గంగులప్ప లేడు కాబట్టి మేము చెప్తానంపా. బాగా ఏందంటే అది మాట్లాడద్దు. మా ప్రణీత్ రెడ్డి గారు మొన్న ఏం చెప్పినారు? షాదీ మహల్ 18 నెలలు బీగం వేసినారు. ఎందుకు వేసినారయ్యా? పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పినారు. దాని గురించి మేము 18 నెలల నుంచి మేము ఎందుకు బంద్ చేసినాము, మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాము, బాగా టైల్స్ వేస్తాము, బాగా పెద్ద ఇంగారంత బాగా చేస్తామని దానికి సమాధానం చెప్పండి అంతే. 18 నెలల నుంచి షాదీ మహల్కి బీగం వేసిండేది వాస్తవమా కాదా? అంతే, దానికి సమాధానం చెప్పండి. వ్యక్తిగత విమర్శకు పోవద్దండి. వ్యక్తిగత విమర్శకు చేయాలనుకుంటే చాలా చేయాల్సి వస్తుంది. అసలు వ్యక్తిగత విమర్శ గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. ఫస్ట్ వాళ్ళ చరిత్ర గురించి, వ్యక్తిగత విమర్శ గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. వాళ్ళది భూ కబ్జా చేసినారు, ఇంటి ముందర కబ్జా చేసినారు అని మాట్లాడినావా? ఇంటి ముందర మా పెద్దమ్మే వచ్చింది మాట్లాడుతుంది, ఇంటి ముందర అమ్మే వచ్చి వినండి.